నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మరికొన్ని రేఖల గురించి చెప్తాం. దీన్ని అర్ధచంద్రాకార రేఖ, అర్ధచంద్రాకార. ఈ అర్ధచంద్రాకార రేఖ అనేటువంటిది ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా అర్ధచంద్రాకార రేఖ ఈ బుధస్థానంలో ఇక్కడ ఈ బుధస్థానంలో ఆకార రేఖ ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి కత్తిలు లేకుండా ఉంటే ఏదో ఒక శాస్త్రంలో గొప్ప పండితుడగును. ఏదో ఒక శాస్త్రంలో గొప్ప పండితుడు అడుగుతాడు. ఏదో రేఖ ఉంటే అర్ధచంద్ర. ఈ వివాహ రేఖ కాదండి, ఈ వివాహ రేఖ నేను ఇటు పక్కన పెట్టుకో. ఇది ఇక్కడ అర్ధచంద్రాకార రేఖ ఎవరికైతే ఉంటుందో బుధస్థానంలో వారు ఏదో ఒక శాస్త్రంలో గొప్ప పండితుడగును, సకల శాస్త్ర పండితుడగును, రాజయోగం కలుగును, సన్మానించబడును. ఆ విధంగా ఆస్థాన పండితులుగా కూడా ఉండే అవకాశం ఈ విధంగా అర్ధచంద్రాకార రేఖ బుధస్థానంలో ఉంటే కలుగును. ఈ విధంగా ఈ రేఖ వశీకరణ. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఒక రేఖ, ఈ విధంగా ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ. ఈ హృదయ రేఖ ఆకారంలో ఒక సున్నా గుర్తున్నా చూడండి. విధంగా సున్నా గుర్తు ఎవరికైతే ఉంటుందో ఈ విధంగా ఉంటుంది. అంటే హృదయ రేఖకి బుద్ధి రేఖకి మధ్య సున్నా గుర్తు ఎవరికైతే ఉంటుందో ఆకర్షణ రేఖ అంటారు దీని విధంగా ఉంటే ఆకర్షణ రేఖ. అంటే వశీకరణ శక్తుల్ని, వశీకరణ విద్యలు తెలిసిన వారు, అదేవిధంగా ఆకర్షణ శక్తులని కలుగుజేయను, ప్రజాదరణ పొందే వృత్తిలో ఉంటారు. ఈ విధంగా గుర్తు ఈ రెండు మధ్య ఉండాలి. ఈ రెండు మధ్య ఈ బుద్ధి రేఖకి ఈ విధంగా సున్నా ఉండి కొంచెం అలా చూడండి, కొంచెం కసలాగా విధంగా ఉంటుంది. అదేవిధంగా సదునుగా అంటే గుండ్రంగా కాకుండా కొంచెం సదునుగా, అంటే వృత్తంలా కాకుండా సాధారణంగా కానీ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా రేఖ ఈ విధంగా ఉంటే ఈ విధంగా సద్దునుగా రేఖ ఎవరికైతే ఉంటుందో సమానంగా ఉన్న భార్య ద్వారా విశేష ధనము. ఈ విధంగా సద్దునుగా ఈ విధంగా రేఖ ఉంటే భార్య ద్వారా గుండ్రం అనేది లేకుండా కొంచెం చదరంలాగా ఉంటుంది, చదరంగా ఉండాలి. అదేవిధంగా భార్య ద్వారా విశేష ధనము, భూములు గృహాలు పొందుతున్న ఈ విధంగా ఉంటే కోటీశ్వరుల అమ్మాయిని వివాహం ఆడి అత్తవారి ఆస్తిని అంతయు పొందే యోగము, మహారాజు యోగము, విలాస జీవితం గడుపును. ఈ విధంగా సదరంగా ఒక రేఖ ఈ విధంగా ఉంటే, ఇది ఎక్కడ హృదయ రేఖ బుద్ధి రేఖ మధ్య సదరంగా ఒక రేఖ ఉంటే ఆ విధమైనటువంటి అత్తగారి ఆస్తి చంపు ఉంది, మహారాజు యోగం కలిగి విలాస జీవితం గడుపుతారు. అదేవిధంగా రెండవ కుజస్థానము స్టార్ గుర్తు ఉన్న ఈ విధంగా రెండవ కుజ అంటే బటన్ వెలికి ఇది ఈ భాగంలో స్టార్ గుర్తున్నా అంటే బటన్ వెలి కొంచెం కిందకు రావాలి. ఇది రెండవ కుజ. ఈ రెండవ కుజలో ఈ స్టార్ లాగా ఈ విధంగా రెండవ కుజలో స్టార్ గుర్తు ఎవరికైతే ఉంటుందో వారు జాగ్రత్తగా ఉండండి. 25-35 సంవత్సరాల మధ్యకాలంలో ఉద్రేకం వల్ల కానీ, కోపం వల్ల కానీ, మోసాలు ఎక్కువ చేసి కానీ ఆ మోసాలకి శిక్ష అనుభవించేవారుగా ఉండి కారాగార శిక్ష కూడా పొందుదురు. బంధుమిత్రులతో విరోధము, ఈ విధంగా స్టార్ గుర్తు ఈ ప్రాంతంలో ఉంటే బంధుమిత్రులతో విరోధము తెచ్చుకొని ఏకాకి ఎవరిని లెక్క చేయక హాంభావంతో నిరంతరం అవకాశం దొరికినప్పుడు ఇతరులను మోసం చేసే గుణము ఉండి రాణింపనేది లేకుండా భార్యతో కూడా అలాంటి వారు కలహించుకుంటూ ఏకగా జీవితం గడిపి భార్యకు దూరమై ఆ విధంగా
కలహ జీవితం కూడా సంసారం కూడా కలహ జీవితంగా సాగి ఒంటరి అవును. అదేవిధంగా చంద్రస్థానంలో గుండ్రని రేఖ ఉన్నా ఈ విధంగా ఇదే ఇక్కడ ఒక గుండ్రని రేఖ ఉంది. చంద్రస్థానంలో బుద్ధిరేఖ కింద ఈ విధంగా గుండ్రని రేఖ ఎవరికైతే ఉంటుందో జలగండం ఉండును, జలగండం ఉండును. అదేవిధంగా చంద్రస్థానం కింద భాగంలో ఉన్న అంటే విధంగా గుండ్రని రేఖ కూడా జలగండం ఉండును. ఈ చంద్రస్థానానికి దిగువ భాగంలో కానీ ఈ విధంగా గుండ్రని రేఖ ఉంటే చిన్న కింద భాగం ఉంటే చిన్నతనంలోనే అంటే జలగండం ఉండును. అదేవిధంగా పై భాగాన్ని ఉంది అనుకోండి, పై భాగాన్ని కానీ ఎవరికైతే గుండ్రని రేఖ ఉంటుందో ముసలి వయసులో జలగండం ఉండును. అంటే ఈ రేఖ 3 భాగాలు. ఈ విధంగా ఉంటేనేమో జలగండం, ఈ విధంగా కింది భాగంలో ఉంటే బాల్యంలో జలగండం, పై భాగంలో ఈలో ఉంటే వృద్ధాప్యంలో జలగండం ఉండును. అదేవిధంగా మత్స్యరేఖ, అదేవిధంగా ఈ మత్స్యరేఖ అనేటువంటిది శాప గుర్తు, ఎక్కడున్నా మంచిది. ఇది ఆయుషరేఖ చివర అంటే ఈ విధంగా ఉంది ఆయుషరేఖ. ఈ విధంగా ఆయుషరేఖ ఉండి ఈ విధంగా ఉంటుంది మత్స్యరేఖ. ఆయుషరేఖ కింద మత్స్యరేఖ కాడ మత్స్యరేఖ ఈ విధంగా ఉంటుంది. ఆయుషరేఖ కింద మత్స్యరేఖ ఈ విధంగా ఉంటే అరచేతి మధ్య ఐశ్వర్యరేఖ చివర కానీ ఐశ్వర్యరేఖ మధ్యలో కానీ ఈ విధంగా ఉంటే, లేదా గురు రవి శని బుధ కుజ చంద్ర శుక్ర స్థానంలో మీద కూడా అంటే ఈ గుర్తు ఈ స్థానాల్లో ఎక్కడైనా కానీ మత్స్యరేఖ ఉన్న ఎడల అతను లేదా ఆమె దినధనాభివృద్ధి కలుగును, వారికి దినధనాభివృద్ధి కలుగును, ఆకస్మిక ధనలాభం కలుగును. కాబట్టి గొప్ప ధనయోగం కలుగును, గొప్ప రాజయోగం కలుగును. అధోముఖం అదేవిధంగా ఇప్పుడు దీన్ని ఊర్ధ్వముఖ అంటారు. ఈ విధంగా రేఖ ఉంటే ఊర్ధ్వముఖంగా ఉండే రేఖ అది. ఊర్ధ్వముఖం ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు ఆయుషరేఖ చివర అరచేతి మధ్య కానీ గురుస్థానంలో కానీ రవిస్థానంలో కానీ గురుస్థానము రవిస్థానము శనిస్థానము బుధస్థానము శుక్ర ఏ స్థానంలో విధంగా వచ్చేదాక ఈ విధంగా ఊర్ధ్వముఖంగా కానీ ఇలా పెద్దవాళ్ళకి ఇలా ఇలా ఉండాలి. అంటే దినధనాభివృద్ధి, ఆకస్మిక ధనలాభం, గొప్ప ధనయోగము, రాజయోగం కలుగును. అదేవిధంగా అధోముఖంగా ఉన్నా, అధోముఖంగా అంటే అధోముఖంగా పైకి ఈ భాగం కిందికి వస్తుంది. కిందికి వస్తే అధోముఖంగా ఎవరికైతే మత్స్యరేఖ ఉంటుందో ఈ విధంగా వారికి 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల పైన 60 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యకాలంలో ధనయోగము 65 సంవత్సరాలు అధోముఖంగా ఎవరికైతే మత్స్యకాలంలో ఈ స్థానంలో ఎక్కడున్నా 65 సంవత్సరాల్లో అంటే అధోముఖంగా ఉండాలి. ఈ భాగం కిందకు ఉండాలి, ఇది ఊర్ధ్వముఖం. ఈ భాగం పైన గుండ్రము పైకి ఉండాలి. ఇది ఊర్ధ్వముఖము మంచి వయసులో వస్తుంది ధనలాభము. ఇది ఊర్ధ్వముఖము అధోముఖము 60-65 సంవత్సరాల మధ్యకాలము విశేష ధనయోగము, ఆభరణాలు, రాజయోగము, అదే గొప్ప యోగంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ జీవిత రేఖ చివరన ఉన్నప్పుడు 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల పైన ఆభరణాలు, భవన నిర్మాణాలు, భూ సంపాదన, కీర్తి, వాహన సౌఖ్యం కలుగును. మంచి పుత్రులు, మంచి వారసులు, మంచి కీర్తివంతులైనటువంటి వారసులు ఉందురు. అదేవిధంగా ఊర్ధ్వముఖ మత్స్యరేఖ 20 సంవత్సరాల నుండి మహాయోగము. ఈ ఊర్ధ్వముఖతో కూడినటువంటి మత్స్యరేఖ 20 సంవత్సరాల నుండి మహాయోగం కలుగును. ఈ అధోముఖ మత్స్యరేఖ వల్ల 60-65 సంవత్సరాల మధ్య కాలం నుండి మంచి యోగం కలుగును. అదేవిధంగా అంటే 50 సంవత్సరాల పైన అనుకో, 60 కానీ 50 సంవత్సరాల పైన అధోముఖ మత్స్యరేఖ వల్ల ఫలితం వస్తుంది. అదేవిధంగా తులారేఖ
మత్స్యరేఖ అయిన తర్వాత తులారేఖ. తులారేఖ ఈ తులారేఖ అనేటువంటిది హస్తంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ తుల అనేటువంటిది హస్తంలో ఏ భాగమైనా విధంగా ఉండి తులారేఖ అనేటువంటిది తులలాగా ఉండాలి. ఈ విధంగా తులారేఖ విధంగా ఇది తులారేఖ ఈ విధంగా రేఖ చిన్నదిగా ఉంటుంది, పెద్దగా మీకు పెద్దదే చూపిస్తున్నా. ఈ స్థానాల్లో ఎక్కడ తులారేఖ ఉన్నప్పటికీ పరోపకార బుద్ధి, మంచి ప్రవర్తన, సత్సంబంధాలు, ధర్మము, న్యాయము పాటించేవారు కొందరు. వీరు ఆదర్శప్రియులుగా, యోగ్యులుగా, పూజనీయులుగా, సకల జనులతో పూజింపబడేవారుగా ఉందరు. పుట్టుకతో సద్గుణాలు ఉండి ఆలోచించి మాట్లాడేవారుగా, ధర్మం కొరకు పాటుపడేవారుగా, ఈ లోకంలో శాశ్వత కీర్తిని పొందేవారుగా ఈ తులారేఖ ఉన్నవారుగా ఉందరు. కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి రేఖల గురించి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి